99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. వరంగల్ మహానగరంలో రోడ్డు పక్కనే ఎటువంటి అనుమతులు లేకపోయినా అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు ఫ్లెక్సీలు అనాధికారికంగా పెలుస్తున్న సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రంజాన్ సందర్భంగా వరంగల్ చౌరస్తా నడి రోడ్డు మధ్యలో అధికార పార్టీ కార్యకర్త ఫ్లెక్సీ అమర్చాడు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. వరంగల్ చౌరస్తా ప్రధాన రోడ్డు మధ్యలో ఫ్లెక్సీ పెట్టిన అధికారులకు కనపడడం లేదా, లేక అధికార పార్టీ కార్యకర్త అని అనుకుంటున్నారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జనగామ కలెక్టరేట్ సమీపంలో టీ స్టాళ్లు, మిల్క్ పార్లర్లు పెట్టుకొని జీవనం సాగిస్తున్న పానమాకుల చిన్న మంజుల, పొత్కునూరి విజయలక్ష్మి కుటుంబాలు. వీరు పట్టకొడుతూ టీ స్టాల్, మిల్క్ పార్లర్ను తొలగించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్ సందీప్ కుమార్ జూ బాధితులు కోర్టును ఆశ్రయించగా స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చిన హైకోర్టు. దీంతో ఫుడ్ ఇన్స్పెక్టర్తో టీ స్టాల్ను తనిఖీలు చేయించిన కలెక్టర్ సందీప్ కుమార్ జూ చదువురాని మంజులతో ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించి నిత్యం వేధింపులకు గురి చేస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు. తమ పట్ట కొట్టొద్దంటూ బాధితులను కాళ్లు పట్టుకున్న కనికరించని సైకో కలెక్టర్ సందీప్ కుమార్ జూ. హైదరాబాద్లోని జియాగూడలో అవసరమైన లైసెన్సులు లేకుండా అపరిశుభ్రమైన పరిస్థితుల్లో సమాసాలు తయారు చేస్తున్న ఒక యూనిట్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. నిర్మాత నాణ్యత లేని పదార్థాలు, కుళ్ళిన గుడ్లు మరియు పునర్వినియోగించిన నూనెను ఉపయోగిస్తున్నాడు. ఆ వ్యక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి 5 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం ఓలా షోరూంలో ఎలక్ట్రిక్ బైకులు దగ్ధం. ఖాళీ బూడిదైన 2 బైకులు. పేలు శబ్దం రావడం, మంటలు పెద్ద ఎత్తున రావడంతో వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం. ఛార్జింగ్ పెట్టడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగిందా లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా అనే కోణాల్లో విచారణ. మన కదిరి సమన్వయకర్త బిఎస్ బక్బుల్లన్నను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానం చేసిన నల్లచెరువు మండల అధ్యక్షులు మొండెం రవికుమార్ రెడ్డి, మాజీ ఆలయ కమిటీ చైర్మన్ ఆనందరెడ్డి, ఎంపీటీసీ రమణారెడ్డి, సర్పంచ్ ఐటెక్ రమణ నాయక్, మాజీ సర్పంచ్ రమణారెడ్డి, సీనియర్ నాయకులు పోరెడ్డి వెంకటరెడ్డి తదితర ముఖ్య నాయకులు రంజాన్ శుభాకాంక్షలు తెలిపినారు. తెలంగాణ కరీంనగర్ జిల్లా 2 టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ తన పక్కింట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సరిగా 5 రోజుల క్రితమే ఆయన భార్య దివ్య కూడా ఆత్మహత్య చేసుకున్నారు. భార్య మరణంతో మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఒకే కుటుంబంలో 2 ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలో అలుముకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం మాదిరి ఫంక్షన్ హాల్ నందు సత్తుపల్లి మండలం పాకలగూడెం గ్రామ కాంగ్రెస్ నాయకులు మల్లిశెట్టి శ్రీనివాసరావు, లక్ష్మీ కుమారుణ్ణి వివాహ కార్యక్రమంలో నూతన వధూవరులు జనార్దన్, ప్రియాంకను ఆశీర్వదించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం వల్లకొండ గ్రామ పంచాయతీ సీతానగర్ శివార్లో పత్తి చేనులో పసికందును గుడ్డలో కట్టి పడేసిన ఘటన కలకలం రేపింది. స్థానికులు ఉదయం పత్తి చేను వైపు వెళ్ళగా శిశువు అరుపు వినిపించింది. అటు చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని చేనులో సంచిలో చుట్టుపడేసి ఉన్న ఆడ శిశువును సురక్షితంగా బయటకు తీసి కాగజ్ నగర్లోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందించారు. విషయాన్ని బాల సంరక్షణ అధికారి మహేష్ కి తెలపడంతో సిబ్బందితో ఆయన చేరుకొని 1 రోజు వయసునున్న శిశువును బాల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు విచారణ చేపట్టారు. కన్నబేగు బంధాన్ని తెంచుకొని కసాయిగా మారిన తల్లి, ఆమె కుటుంబీకులను కర్కశత్వాన్ని ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశురాపేట మండలం బీఆర్ఎస్ నాయకులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శంకరప్రసాద్, మాతృమూర్తి వరలక్ష్మి స్వర్గస్థులవ్వడంతో వారి పార్థివ దేహానికి అశురాపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మెచ్చా నాగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యుఎస్ ప్రకాష్ రావు, మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, మోహన్ రెడ్డి, టౌన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన ఎర్రుపాలెం మండలానికి చెందిన
మండల అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డిని వారి గృహమునందు మర్యాదపూర్వకంగా కలిసి వారిని శాలువాలతో సన్మానించిన వెంకటాపురం గ్రామ కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బొగ్గుల శ్రీనివాసరెడ్డి, ఎర్రుపాలెం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు మండల క్రేమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ మండల అధ్యక్షులు కర్నాటి సుధాకర్ రెడ్డి, రాజపాలెం మాజీ సర్పంచ్ బూసుపల్లి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.